సుమంత్ గారు, కమింగ్ టు యూ. నేషన్ వాంట్స్ టు నో. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అంత పెద్దే కాదు, నార్మల్ గా. సో మీరు ఫస్ట్ మా కోసం ఒక పాట పాడతారా? నో ఛాన్స్ అండి. ఎంత ఓపెన్ గా అట్లా చెప్పేసి ఎట్లా గుండె హర్ట్ అయిపోతుంది. నాకు చేత కాదండి, బాగా వస్తే నేను పాట పాడతాను. మీరే పాడొచ్చు కదా, దేవుడు కరుణిస్తాడని. ఇప్పుడు నా పాట విని ఆడియన్స్ భయపడి మా సినిమా అస్సలు భయపడరు. వద్దు అమ్మో భయపడి మా సినిమా రాకపోవడం ఎందుకు జరగాలి? నాకు పాడొచ్చు కదా, దేవుడు కరుణిస్తాడని. ఎంత బాగుంటది ఆ సాంగ్. నేను పాడగలిగితే ఇంకా అక్కడ ప్లేబ్యాక్ సింగర్. మీరు పాడతారా సుమంత్ గారి కోసం? నేను పాట కాదు చెప్తా. అంటే సుమంత్ అన్న, మేము కాలేజ్లో ఉన్నప్పుడు క్రికెట్ టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళం. మీరు ఇందాక స్టార్టింగ్ సుమంత్ అన్న గురించి అట్లా ఎంతమంది అమ్మాయిలను పడేశారు నా పాటలతో? అదే అన్న, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జర్నీ, మోటివేషన్ జర్నీ. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లో ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా, ఆ సాంగ్ ఎన్ని సార్లు లూప్ లో ఎన్ని ఉండవు. జస్ట్ బిఫోర్ ఐ గో టు ద మ్యాచ్ అది ఒక రకమైన ఫీల్ ఇచ్చింది. వెళ్దాం మ్యాచ్ గెలిచేద్దాం అన్నట్టు ఉండేది. సో మీరు పాట గుర్తొచ్చింది, ఇదే మాకు కావాలి. రైట్. సో పాట పాడరా అయితే? మొత్తానికి చిన్నగా పాడతా. పాడండి. ఇగ్నోర్ బ్యాడ్ వాయిస్, సారీ. yes అదే పాడతా అండి. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తలవెత్తడం నేర్పేందుకనే తొలి పాఠం. చాలండి. చాలా బాగా లిరిక్స్ చక్కగా గుర్తు, నాకు గుర్తులేవు లిరిక్స్ అలాగా. రైట్ సార్. ఫిట్నెస్ ఐకాన్ అమాంగ్ తెలుగు హీరోస్: నాగార్జున గారు, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్. పిక్ వన్. అందరని చెప్పొద్దు, ఒక్కళ్ళు. ఫిట్నెస్ ఐకాన్స్. నా మామయ్య చెప్తానండి, మై మామ, బికాస్ హీ స్టార్టెడ్ ఇట్. అండ్ తన వయసు కొంచెం ఎక్కువ కాబట్టి, ఈవెన్ తన వయసుతో పోలిస్తే he's like really fit, so I'll say my mind. 100th మూవీ వస్తుంది, we are all excited. and అక్కినేని ఫ్యామిలీ is on రేజ్ అని చెప్పొచ్చు. మంచిగా లెనిన్ అండ్ మన ఇది నాగ చైతన్య గారు కూడా మంచి హిట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ న్యూటన్స్ థర్డ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ టు స్పెండ్ 1 week వితౌట్ వర్కింగ్, ఏం చేస్తారు? ఆర్ 1 day వర్కౌట్ చేయకపోతే ఏం చేస్తుంటారు? థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను. మీరు జనరల్ గా థియేటర్ బ్యాచ్, ఫస్ట్ థియేటర్ బ్యాచ్. నేను వారానికి ఒక్కళ్ళే వెళ్తుంటారా? ఫ్రెండ్స్ తో ఎవరితో? అప్పుడప్పుడు ఒక్కనే వెళ్తాను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్తాను. గుర్తుపట్టరా మరి జనాలు? అంటే నేను జనరల్ గా మండే మార్నింగ్ షో, ట్యూస్డే మార్నింగ్ షో, అలా మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. అండ్ ఈ కోవిడ్ తర్వాత ఈ మాస్క్లు వచ్చినాయి కదా, సో హ్యాపీగా. అండ్ మహా అయితే నేను వెళ్ళేది AMB and RK, మల్టీప్లెక్స్. ఇప్పుడు మీరు చెప్పేశారు, మేము అమ్మాయిలు అక్కడ ఉండొచ్చేమో. ప్లీజ్ కమ్ మండే మార్నింగ్, ప్లీజ్ కమ్, యు కెన్ వాచ్ ఎ మూవీ విత్ మీ. దేవుడు కరుణిస్తాడని పాట పాడతాము. రైట్ సార్. ఇఫ్ యూ హ్యాడ్ టు స్పెండ్ ఒక 1 hour ఒక వర్కౌట్ పార్ట్నర్ కావాలంటే ఏ హీరోని తీసుకెళ్లి వర్కౌట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. యా, ఇప్పుడు ఏంది ఐడియా ఇచ్చానా నేను మీకు? జిమ్లో చాలా మందితో కలిసి, ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళను, బట్ లైక్ నేను వర్కౌట్ చేసేటప్పుడు చరణ్ యూస్ టు వర్కౌట్ వాళ్ళ జిమ్లోనే, అపోలో జిమ్లో. అంటే అక్కడికి వెళ్ళటం మానేశాను ఇంట్లోనే కోవిడ్ తర్వాత. బట్ ఒక్క హీరోతో వర్కౌట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? డెఫినెట్లీ హృతిక్ రోషన్. తన ఆర్ట్, తెలుగు చెప్తాను, వద్దు హిందీ వద్దు, తెలుగు, అల్లు అర్జున్. ఎందుకంటే ఆ 6-pack కల్చర్, ఆ ఫిట్నెస్ కల్చర్ తను తీసుకొచ్చారు. అమేజింగ్. సో ఐల్ వర్క్ అవుట్ విత్ హిమ్. రైట్. 1 fitness habit every actor should follow, no matter how busy they are. ఆర్ మన జెన్జీ కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి? Eat to 80% capacity, not to 100%. ఓకే. మా తాతగారు చెప్పారు, అది ఇంకా పాటిస్తాను నేను. 1 best advice మీ తాతగారు మీకు ఇచ్చింది? ఏనార్ గారు? Eat to 80%. యాక్టింగ్ లో చెప్పండి. నువ్వు ఎందుకయ్యా అంత ఇంట్రోవర్టెడ్ గా కామ్గా ఉంటావు? కొంచెం సోషల్ గా జనాల్ని కలవచ్చు కదా కొంచెం. ఇప్పుడు చెప్పేవారు, నేను ఇప్పుడు మారలేదు, ఇంకా మారను. సో మీ అందరి కజిన్స్ లో ఎవరికి తాతగారికి ఎక్కువ ఇష్టం? డౌట్ లేదండి, నేనేనండి. మీరేనా? వావ్, ఫేవరెట్ చైల్డ్. గాడ్ లేదు అంటే ఇట్స్ నాట్, అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగాను, ఆయన నన్ను పెంచారు కాబట్టి. మిగతా కజిన్స్ ని ఆయన పెంచలేదు. మిగతా నేను ఒక్కడనే, ఆయన చిన్నప్పుడు పుట్టాక నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు, it's all his upbringing. ANR lives on as usual. Right. If a biopic is made on your life, which actor would you like to? Biopic made on my life? Yes. Wow. सारा చేసేది
అవునా నన్ను- మీ ఫ్యామిలీలో నుంచి బయోపిక్ చేయాల్సిన అంత మ్యాటర్ లేదండి నేను చేస్తానన్నా. చూడు బికాస్ ఇలా యాక్చువల్లీ సూట్ యాక్చువల్లీ రైట్ కొంచెం పోలిక కూడా ఎక్కడో ఉంది లైక్ కొంచెం కాస్త కోస్త ముక్కు అంత కదా ఐ గివ్ ఇట్ రైట్ ఫైనల్ గా నెక్స్ట్ అప్కమింగ్ ఊరికే అన్నారు. సీరియస్ గానేమో నిజమవుద్దేమో Because రిటర్న్స్ థర్డ్ లాగా మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్ గా లైక్ యాక్టింగ్ ఇంత చేస్తాడు అప్పుడప్పుడు కొంచెం తగ్గించాల్సి వస్తుంది బట్ లైక్ యాక్టింగ్ హీస్ గాట్ ద కెపాసిటీ టు డూ లైక్ హీస్ వెరీ హిస్ యాక్టింగ్ కెపాసిటీ ఇస్ అ లాట్ ఆ స్క్రీన్ టెస్ట్ చూసి లైక్ ఐ వాస్ బ్లోన్ అవే అండ్ సినిమాలో కూడా చింపేశారు సార్ మీ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు అంతేనండి దీని తర్వాత ఒక 1 month తర్వాత మహేంద్రగిరి వారాహి వస్తుంది చాలా తక్కువ గ్యాప్ లో వస్తుంది కదా యా గ్రేట్ ఇంకా తక్కువ గ్యాప్ ఉండేది మీరే కొంచెం prepone నేనే దాన్ని పోస్ట్పోన్ చేశాను ఓకే Yeah. సో ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్స్ మీద మాట్లాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు మన ఆడియన్స్ కి అంటే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు తొందరగా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు ఒక స్టక్ ఆన్ రిలేషన్షిప్ లో ఉన్నారంటే ఏం అడ్వైజ్ ఇస్తారు అదేం నమ్మనండి నేను లేదా ఐ నో లాట్ ఆఫ్ జెన్జీ పీపుల్ ఒకే రిలేషన్షిప్ లో స్టడీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు క్లారిటీ ఉందంటారు మాకు అంటే యా అంటే ప్రతి జనరేషన్ లో ఇటు ఉంటారు అటు ఉంటారు బట్ కాలానికి మనం అడాప్ట్ అవ్వాలి బట్ కొన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి నేను రిలేషన్షిప్ మీద నేను మాత్రం అడ్వైస్ మాత్రం ఇవ్వలేను ఓకే